నమస్తే వ్యూస్. స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ కెరియర్ ఎండింగ్లో వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఫొటోస్లో చూడండి. సో చూసారు కదా, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? మెయిన్లీ స్పోర్ట్స్ పర్సన్స్కి మోకాళ్ళలో ఇంత విపరీతమైన బాధ, పెయిన్, నడవలేని పరిస్థితులు ఎందుకు వస్తాయి? దీనికి ముందు నుండి జాగ్రత్తలు తీసుకుంటే, సరైన కేర్ పాటించుంటే ఇలాంటి పరిస్థితులు అవాయిడ్ చేయొచ్చా? స్పోర్ట్స్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. కంప్లీట్గా చూడండి. మనతో ఉన్నారు డాక్టర్ సురేష్ బాబు గారు. ఈజ్ అ సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్. నమస్తే అండి. నమస్తే సార్, స్పోర్ట్స్ ఆడాలనేది అందరికీ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు బాగా ఫోన్కి అడిక్ట్ అయిపోయిన పిల్లలందరూ ఇంట్లో నుంచి బయటకు నెడుతున్నారు అనమాట. ఏదో ఒక యాక్టివిటీలో నువ్వు ఎంగేజ్ అవ్వాల్సిందే కంపల్సరీ అని. ఎంగేజ్ అవ్వడం ఓకే, అక్కడ దాకా తీసుకెళ్తున్నాం. బట్ ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు దాకా సెడెంటరీ లైఫ్ చిన్నపిల్లలు కూడా లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్టివ్గా మారేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ లాంగ్ టర్మ్ మోకాళ్ళ మీదే ఉంటారు స్పోర్ట్స్ వల్ల. మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు డ్యామేజ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇప్పుడు మనం స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి మాట్లాడితే మనం ఫస్ట్ అంటే ఏ ఏజ్ గ్రూప్లో ఏ కారణాలు అంటే మనకు అనేది మనం తెలుసుకుందాం మొదట. సో మొదట మనకు ఫస్ట్ 20 ఏళ్ళు లోపు. సో కామన్గా మనకు స్పోర్ట్స్ ఆడేటప్పుడు క్రికెట్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, కబడ్డీ ఆర్ ఫుట్బాల్, సో కామన్గా మనకు కీళ్ళల్లో డ్యామేజ్ అయ్యే లిగమెంట్ అనేది ఏసీఎల్ అంటాం. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇది మనకు కామన్గా 20 ఏళ్లలో మనకు ఇంజురీ అయ్యేది ఏసీఎల్ క్రూషియేట్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాము. సో అది మనకు నేను చెప్పిన విధంగా క్రికెట్ కానివ్వండి, బ్యాడ్మింటన్ ఏదైనా ట్విస్ట్ అయ్యి మనకు వాపు, నొప్పితో ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి అవసరమైనప్పుడు ఎంఆర్ఐ స్కాన్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే టేర్ ఉందా, అది కంప్లీట్ టేర్, ఇన్కంప్లీట్ టేర్ ఆర్ పార్షియల్ టేర్. సో ఈ విధంగా మనం డయాగ్నోస్ చేయగలిగితే దాని కంప్లీట్ టేర్స్కి సర్జరీ అడ్వైస్ చేస్తాం. సో పార్షియల్ టేర్స్కి నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ అంటే బ్రేసింగ్ కానివ్వండి ఆర్ కొన్ని పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి మనం వాడుకలో ఉందన్నమాట. సో ఈ పద్ధతుల ద్వారా మనం ఆ లిగమెంట్ ఇంజురీని మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి చక్కని పరిష్కారం ఇచ్చి, సో చాలామంది ఏమనుకుంటారంటే చిన్న లిగమెంటే కదా, మనం దాన్ని నేను నడుస్తున్నాను నాకెందుకు సర్జరీ అనేది చాలామందిలో ఉన్న అపోహ. అది ఎందుకు అంటే దాని ప్రభావం మనకు వెంటనే తెలియదు. సో 9 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ ఈ తర్వాత దాని ఎఫెక్ట్స్ మనకు బయటపడతాయి. అప్పుడు ఏంటంటే మనం దాన్ని ఒకవేళ రిపేర్ చేసినా మనకు లోపల ఉన్న గుజ్జు అంటే దాన్ని మృదులాస్థి అంటాం, కార్టిలేజ్ అనేది. సో అది డ్యామేజ్ అయితే దాన్ని మనం వెనక్కి తీసుకురాలి. సో అందుకే మనం ప్రివెంటివ్ కేర్ అంటే మనకు ఇంజురీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే అప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేసి దాన్ని రెక్టిఫై చేయగలిగితే మళ్ళీ వెనక్కి స్పోర్ట్స్ ఆడడం కానీ లేకపోతే మనం లాంగ్ టర్మ్ అరుగుదలని మనం నివారించుకోవచ్చు. పిల్లల్లో మనం ఒబేసిటీ అనేది బాగా చూసేస్తున్నాం. పిల్లలు ఇంట్లో కూర్చొని ఫోన్లు చూస్తూ, కానీ బయటకు వస్తున్న పిల్లలు ఇప్పుడు దాకా కూర్చొని ఒక్కటేసారి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇలాంటి ఇంజురీస్ ఎక్కువ చూస్తాం. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఒక్కటేసారి మనం ఏదైనా కూడా స్లో అండ్ స్టడీ అంటాం. సో ఒక్కటిసారి మనం వెళ్ళాం కదా గ్రౌండ్ కానీ ఒకటే రోజు గంట సేపు లేదా 10 రౌండ్స్ మనం రౌండ్స్ చేయాలి గ్రౌండ్లో అనేది మంచి పద్ధతి కాదు. సో ఎప్పుడైనా మనకు ఫస్ట్ స్ట్రెచెస్ అంటాం, అంటే కండరాలన్నీ బిగించుకొని ఉంటాయి. సో వాటిని మనం స్ట్రెచ్ చేసి తర్వాత మనం ఈ స్పోర్ట్స్ కానివ్వండి ఏదైనా గ్రాడ్యువల్ అండ్ గైడెన్స్ మనం తీసుకుంటే ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి మనం నివారించుకోవచ్చు. సో ఎవరికైనా మనం మొదటిసారి ఆడేటప్పుడు ఖచ్చితంగా ఒకటే రోజు అన్నీ మనం చేసేయాలి, అన్నీ మనం ఫినిష్ చేసేయాలని కాక, సో చిన్నగా అంటే మనం స్ట్రెచెస్ కానీ ఇవన్నీ చేసుకుంటూ చిన్నగా మనం ఇఫ్ యూ గో బ్యాక్ టు స్పోర్ట్స్ ఆ ఇంజరీస్ అనేవి మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సార్, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏవైనా ప్రాబ్లం వస్తే సర్జికల్గా అండ్ నాన్ సర్జికల్గా ఏ ప్రాసెస్లు ఉన్నాయి? రైట్. సో ఇందాక నేను చెప్పినట్టు సో కంప్లీట్ ఏసీఎల్ టేర్ ఉంది, మనకు కొన్ని టెస్టులు చేస్తాం, లాక్మెన్ టెస్ట్ అంటాం. వీటి ద్వారా మనకు నిర్ధారణ ఎంఆర్ఐలో కూడా కంప్లీట్ టేర్ ఉంది అండ్ యంగ్ ఏజ్లో ఉన్నారు అంటే less than 40 ఉన్నారు. సో వాళ్ళల్లో మనం లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అంటాం. అంటే మనం ఆర్థ్రోస్కోపీ అంటే కీహోల్ ద్వారా మనం లిగమెంట్ని రీకన్స్ట్రక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు యథావిధిగా ముందులాగా మళ్ళీ స్పోర్ట్స్ ఆడడం కానీ గేమ్స్కి ఆడుకోవచ్చు. సో దాన్ని మనం కీహోల్ సర్జరీ అంటాం. అంటే ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం ఆ లిగమెంట్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాము. పార్షియల్ టేర్స్ ఉండి
ఎక్కువ స్పోర్ట్స్ ఆడట్లేదు, నేను జస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను వస్తున్నానంటే పార్షియల్ టేర్స్లో కొన్ని పద్ధతులు అంటే పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ లిగమెంట్ బ్రేసెస్ అనేవి ఉంటాయి. ఆపరేషన్ లేకుండా అలాంటి పార్షియల్ ఇంజురీస్ని మనం ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేయగలుగుతాం. ఓకే, పర్ఫెక్ట్. సో రోల్ ఆఫ్ పిఆర్పి ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ అనేది, సో మనకు స్పోర్ట్స్ మెడిసిన్లో అంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో పార్షియల్ టేర్స్ అది భుజంలో అవ్వచ్చు లేదా మోకాళ్ళలో అవ్వచ్చు, మనం దాన్ని పిఆర్పి పద్ధతుల ద్వారా కొద్దిగా ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిఆర్పిలో అనేది మనకు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఈ పార్షియల్ టేర్స్ కానివ్వండి లేదా భుజంలో అయితే మనకు పాస్టా అంటాం అంటే పార్షియల్ టేర్స్ ఆఫ్ సూప్రాస్పైనైటిస్, వీటికి పిఆర్పి ఇంజెక్షన్స్ ద్వారా చికిత్స చేసుకోవచ్చు. మైనర్ టేర్స్ ఉంటే పిఆర్పితో అయిపోతుంది. సార్, పిఆర్పి పద్ధతి అనగానే నాన్ సర్జికల్గా అందరు కన్సిడర్ చేస్తారు, చిన్నపాటి ప్రాసెస్ అని చెప్తారు. బట్ ప్రైజెస్ మాత్రం బయట 30,000 40,000 నుంచి 1,00,000 దాకా ఉన్నాయి. మన దగ్గర సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రైజెస్ ఉంటాయా సార్? ఖచ్చితంగా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన పిఆర్పి అంటే అందరికీ తెలిసిన విధంగానే మన ఓన్ బ్లడ్ తీసి అందులో నుంచి ప్లేట్లెట్స్ వేరు చేసి మనం ఇంజెక్ట్ చేయడం, ఈ పద్ధతి ద్వారా దాన్ని పిఆర్పి పద్ధతి అంటాం. సో అది మన దగ్గర దాదాపు 20,000 ఖర్చు అవుతుంది. మొత్తం వచ్చి పేషెంట్ వచ్చి మనకి పిఆర్పి తీసుకొని అదే రోజు ఇంటికి డిశ్చార్జ్ అయిపోయేట్టు. అంటే మనం మినిమం ప్రైస్ తీసుకున్నాం, మార్కెట్లో ఉన్న మినిమం ప్రైస్ 40, అందులో హాఫ్ ఉందన్నమాట విభా ఆర్థో అండ్ న్యూరో కేర్లో. దట్స్ సో నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్.